రాజన్న సిరిసిల్ల జిల్లాలో సంక్రాంతి సంబరాలు అంబరానంటాయి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాలతో మానేరు నదీ తీరం బతుకమ్మ ఘాట్ వద్ద పతంగి పోటీలు నిర్వహించారు. పోటీల్లో 300 మంది చిన్నారులు పాల్గొన్నారు. గెలుపొందిన వారికి బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య, పట్టణ అధ్యక్షులు జిందం చక్రపాణి బహుమతులు అందజేశారు. దూరం పోయే దగ్గర దూరం ప్రజలందరికీ, రైతన్నలందరికీ, మా అక్క చెల్లెలు, మా అన్నదమ్ములు, కుటుంబ సభ్యులందరికీ కూడా భోగి, సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ గత 3 రోజుల నుంచి సిరిసిల్ల జిల్లా కేంద్రంలో పండగ వాతావరణం నెలకొంది. పండగ కోలాహలం నెలకొంది. సంక్రాంతి శోభ అంటే సిరిసిల్ల అంతా కూడా కళాత్మకంగా ఉండాలని చెప్పేసి భావించి రంగురంగుల హరివిల్లులన్నీ కూడా భూమికి దిగి వచ్చేలా నేలంతా రంగురంగుల రంగవల్లులతోని నింపి సిరిసిల్ల ఆడబిడ్డలు, మా అక్క చెల్లెళ్ళందరూ కూడా నిన్న 40 వార్డుల్లో బ్రహ్మాండంగా సంక్రాంతి ముగ్గుల పండుగ చేసుకోవడం జరిగింది. మనందరి ప్రియతమ నాయకులు, మనందరి ఆత్మీయ నాయకులు, సిరిసిల్ల అభివృద్ధి ప్రదాత కేటీ రామారావు గారు ఈ కార్యక్రమాలను ఏర్పాటు చేయడమని సూచించడం జరిగింది. ఈరోజు మంచిగా బ్రహ్మాండంగా ముగ్గుల పోటీలు, అట్లాగే పతంగుల పోటీలు కూడా నిర్వహించుకోవడం జరుగుతుంది. బహుమతుల ప్రదానం కూడా ఉంటుంది. మరొకసారి ఈ కార్యక్రమాల్లో పాల్గొన్న మా భారత రాష్ట్ర పార్టీ కుటుంబ సభ్యులైన మా అన్నదమ్ముళ్ళు, మా అక్క చెల్లెళ్ళందరికీ, అట్లాగే రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజలందరికీ, ముఖ్యంగా ఈ కార్యక్రమాలన్నింటిలో కూడా మీడియా ద్వారా ప్రజలందరికీ తెలియజేసిన మా మీడియా మిత్రులందరికీ కూడా మరొకసారి పేరున హృదయపూర్వక శుభాకాంక్షలు, నమస్కారాలు, సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను.